अस्सलामुअलैकुम अंदर की नमस्कार మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ లో కాంగ్రెస్ జనజాతర మహాసభకు భారీ స్పందన లభించింది। భారీ సంఖ్యలో ప్రజలు నాయకులు కార్యకర్తలు తరలి రావడం జరిగింది। అందులో భాగంగా పలు డివిజన్ల నుంచి పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు ప్రజలను తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు। అందులో భాగంగా రేకుర్తి 18, 19 డివిజన్ల పరిధిలో 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలబద్రి శంకర్ గారి ఆధ్వర్యంలో 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారి ఆధ్వర్యంలో అలాగే 1వ డివిజన్ కాంతయ్య గారు హసీనా గారి ఆధ్వర్యంలో మరి కొన్ని డివిజన్లు గ్రామాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ప్రజలు తరలి రావడం జరిగింది। అటు దృశ్యాలను చూద్దాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। వర్షాభావం వల్ల సభకు అంతరాయం కలిగింది। అయినప్పటికీ ఎంతో ఓపికగా ప్రజలు వేచి చూసి సభ ముగించే వరకు కూడా అక్కడ ఉండడం విశేషం। అతి దృశ్యాలను చూద్దాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, ఆకర భాస్కర్ రెడ్డి అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వెలిచాల రాజేంద్ర అన్న నాయకత్వం। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। చేతి గుర్తుకే చేతి గుర్తుకే వెలిచాల రాజేంద్రరావు గారు చేతి గుర్తుకే వెలిచాల రాజేంద్రరావు గారు చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి। చేతి గుర్తుకే చేతి గుర్తుకే। ఈ రోజు గౌరవ రాహుల్ గాంధీ గారి జనజాతర కార్యక్రమం భాగంగా ఎస్ఆర్ఎన్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ఈరోజు ఇంత వర్షం అవాంతరం కలిగించిన మరియు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి అభిమానంతో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో బాగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా రేకుర్తి 18వ డివిజన్ నుండి రేకుర్తి 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శోభారాణి శంకర్ గారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళలు యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। వారి అభిమానాన్ని పంచుకోవడం జరిగింది। రాజేంద్రరావు గారు చేతి గుర్తుకు ఓటేసి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిద్దామని ప్రతి ఒక్కరు కంకణబద్దులో ఉన్నారు। వీరి కార్యక్రమం పాల్గొన్న మా రేకుర్తి 18వ డివిజన్ ప్రజలందరికీ మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి। రాజేంద్రరావు గారి చేతి గుర్తుకే మన ఓటు, రాజేంద్రరావు గారి చేతి గుర్తుకే మన ఓటు। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। నడు
రెడ్డి గారు వాతావరణ కారణాల వల్ల మన ముఖ్యమంత్రి గారు శాశ్వత అక్కడ కూడా హైదరాబాద్లో కూడా వర్షం గాలి ఉరుములతో కూడినటువంటి ఆకాశం కాబట్టి రాలేకపోతా ఉన్నారు. కాబట్టి మొదలు పెట్టామన్న సమయానికి కూడా వర్షం ఉండాలి కాబట్టి దాని గురించి మన మంత్రి మాట్లాడుతున్నారు. అదేవిధంగా నాకు అభ్యర్థి ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారి సభ ప్రకృతి కొంత సహకారం జరుగుతూ సభ రద్దు చేయబడినది. ప్రజలంతా మొత్తం కాంగ్రెస్ గాడిలో ప్రతి ఊళ్ళో అదేవిధంగా ఉందని చెప్తా ఉన్నారు. మేమంతా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంపార్టెంట్ సభలో ఉత్సాహంగా ప్రజలకు అందిస్తున్నారని ఆనందంగా ఉంది. కానీ ఈ సభ జరగలేదు. మేము ముఖ్యమంత్రి గారు కాపాడుతున్నా సభ దీనిలో ఏముంటుంది అన్న భారతీయ
వెలిచాల రాజేంద్రరావు గారు నామినేషన్ వేసిన తర్వాత 7 శాసనసభ నియోజకవర్గాల వారిగా కార్యక్రమాలను విస్తృతపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏకతాటిగా నియోజకవర్గ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తదుపరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 40 మండలాల్లో అద్భుతంగా ప్రజల మధ్యన ఎన్నికల ప్రచార సభలు ముగిసినాయి. రేపు వేములవాడ ఒక ఎల్లారెడ్డిపేట వీర్లపల్లి ముసలివాడ టౌన్ తప్ప మొత్తం యావత్ పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో స్థానిక నాయకుల సహకారంతో అద్భుతంగా ప్రచారం కొనసాగింది. జమ్మిగుండలో ముఖ్యమంత్రి గారి సభ మా అందరికీ చాలా ఉత్సాహం వచ్చింది. కార్యకర్తలందరికీ దాంతో పాటు శిక్షణ సభ ఆనాడు కూడా కొద్ది ఆలస్యం కావడం కారణంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆపరేషన్ చేయడంతో ముఖ్యమంత్రి గారికి వెళ్ళడం, వారికి రావడం, ఇక్కడికి రావడంలో కూడా కార్యకర్తలు కలవాలనే ఉద్దేశంతో వచ్చి ఆ శిక్షణ సభ కూడా రాత్రి విజయవంతంగా కొనసాగింది. మళ్ళీ సభ ముఖ్యమంత్రి గారు మండల నాయకులు మండల అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం. ప్రకృతి ఆచరించిందంటే విజయం సత్యమైన మాడి వడగంలో చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో చరిత్రలో అటువంటి ఎన్నికల వేడుకలు కూడా వేడిగా చేసిన ప్రజల ఉపశమనంగా ఈ వర్షం పరిగణిస్తూ ఉంది. మా సభ పరిష్కారాలంటే ముఖ్యంగా వాతావరణం ప్రజలకు అనుకూలంగా మారింది. ఆ అనుకూలత కాంగ్రెస్ అనుకూలంగా మారింది. ఈ ప్రకృతి గాలి వాన కాంగ్రెస్ ఓట్ల వాన లాభమానం. ఎందుకంటే దేశ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రక్షిస్తున్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళని కూడా కాంగ్రెస్ రక్షిస్తూ ఉన్నారు. దేశంలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, రాబోయే కాలంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి వెనుకోవాలనేటువంటి మాట త్వరగా ఉత్తర భారతదేశంలో చాలా మంది ఆలోచన చేసి మొదటి కేసు రెండో కేసు వ్యతిరేకంగా ఓటు వచ్చింది. కాబట్టి ప్రధానమంత్రి స్థాయికి దిగజారి ఈ దేశంలో ఉన్న ఆస్తులను ముస్లింలకు వస్తారని చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి. దాంతోపాటు మంగళసూత్రాలను 1000 లక్షల కోట్ల కుటుంబాలకు మంగళసూత్రాలను నిలుచుండేలా పథకాలు కాంగ్రెస్ పార్టీని మంగళసూత్రాలు జరుగుతుందని చెప్తా ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లు వేరే దేశ ప్రపంచ చరిత్రలోనే ఎవరు నిర్మించాలని ఇల్లు నిర్మించినటువంటి చేశారు కాంగ్రెస్ పార్టీ. ఇల్లు పుచ్చుకుంటామని చెప్తా ఉన్నారు. అర్బన్ డెవలప్మెంట్ చెప్తా ఉన్నారు. హనుమాన్ చాలా చదవని అని చెప్తా ఉన్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు ప్రధానమంత్రి దిగజారి మాట్లాడుతూ ఉంటే యావత్ జనం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు అని 30 సంవత్సరాల రాజకీయంలో కూడా ఒకటే పార్టీ ప్రధానమంత్రి పదవిని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే అవకాశం ఇచ్చారు. ఈ సుమారు శాసనంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఇవ్వాలనే ఆలోచన ఎలా దేశంలో పేదాలను రాజకీయ పార్టీలు జర్నలిస్టులు ప్రజాస్వామ్య ఆలోచన చేస్తారు. కాబట్టి స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ గారు కావచ్చు, దేశంలో ప్రధాన కావచ్చు, మిగతా కమ్యూనిస్ట్ చాలా కావచ్చు, రాజకీయ సీనియర్ దేశంలో ఈ వేదికగా సమర్థంగా కరీంనగర్ అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదు. టీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి రాజకీయ గ్రామాల్లో
అరే చాలా మంది అడుగుతున్నారు ఎవడైనా రామ కళ్యాణం కావచ్చు ఇంట్లో పెళ్లి కావచ్చు పెళ్లి కాదు అక్షరాలు పెట్టుకుంటే ఈ పసుపు బియ్యంతో అనాథంటే కేటీఆర్ బాగా మాట్లాడు ఏం కావాలి ఇద్దరు పెద్ద మాట్లాడు నేను రాముల జీవితం గురించి జన్మ గురించి మాట్లాడాలంటే కూడా ఇంతమంది అధిక ప్రచారం జరుగుతుంది ఇక్కడ మాట్లాడుతున్నా రామచంద్ర పేరు రామచంద్ర ప్రశ్న ఉత్తరం నువ్వు కదా వచ్చింది నాకు సంబంధించి కానీ ఇక్కడ ప్రతి పౌరులకు సంబంధించి వాళ్ళ అన్ని జన్మనిస్తే నరసింహ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.